అన్న హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది 20కి బర్త్‌డే వస్తుంది గదా! అంటే మీకెలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. 'దేవరా' గూడా గ్లింప్స్ వచ్చినాయి. హ్మ్. ఒక కిరాక్ అనిపిస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమా మళ్ళీ మనం చూడబోతున్నాం. ఒక తెలుగు నుంచి ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే చూడబోతున్నాం. హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ డైలాగ్ గ్లింప్స్‌లో చెప్తున్నప్పుడు మీకెలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న వాయిస్, ఆ గెటప్ గాని చూస్తూ ఉంటే? ఎన్టీఆర్ ఆబ్వియస్‌గా డైలాగ్ డెలివరీ ఇంటేనే మనకు రోమాలు నిక్కబొడుస్తాయి. హ్మ్. అవి మిరాకిల్ అంటే ఒక పాన్ ఇండియాలో ఏ హీరో గూడా అంత పర్ఫెక్ట్‌గా డైలాగ్ డెలివరీ ఉండదు. హ్మ్. అది చూస్తుంటే మరోసారి మనం ఎన్టీఆర్‌ని ఆయన నుంచి చూసినట్టు అనిపించింది. హ్మ్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అంటే ఎప్పటినుంచెల్లి మీరు ఎన్టీఆర్ అన్నని ఇష్టపడుతున్నారు? ఎప్పటినుంచెల్లి ఫాలో అవుతున్నారు నార్మల్‌గా? నేను ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటా. ఫ్యాన్ కాకపోయినా గానీ, హ్మ్. ఒకవేళ ఆ సినిమాలు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ ఒక యాక్టింగు, డాన్సు, హ్మ్. ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అయితే మనం జూనియర్ ఎన్టీఆర్‌లో కనిపిస్తాడు. హ్మ్. నాకు తెలిసి ఇండియాలో గూడా అంత వన్ టేక్ యాక్టర్ అయితే ఎవరుండరు. అవునన్నా సింగిల్ టేక్‌లో చేస్తారు అని చాలామంది అంటారు. అంటే మీకెలా అనిపిస్తుంది? అంటే ఒకటే టేక్‌లో చేయడము ఎంత కష్టము అంటే చేస్తున్నారు గదా! మీకెలా అనిపిస్తుంది మరి? ఎలాగ అనిపిస్తుందంటే ఆయన యాక్చువల్లీ మరి ఆ సీనియర్ ఎన్టీఆర్ ఆయన మీద ఉండడు. కృష్ణవంశీ అంటుంటారు. హ్మ్. ఒక్కొక్కసారి సీనియర్ ఎన్టీఆర్ వచ్చి అంటే పక్కనే ఉంటారు. సెట్‌లో ఉన్నప్పుడు కామెడీ చేస్తా ఉంటాడు. అది చేస్తా ఉంటాడు. టక్కున లొకేషన్‌లో షాట్ అనంగానే పోయి డైరెక్ట్ షూట్‌లో సింగిల్ టేక్‌లో చేస్తాడని చెప్తాడు. హ్మ్. మరి ఆయనకు కొంతమందికే ప్రపంచంలో అలాంటి ఆర్ట్ ఉంటది. అది కూడా ఎన్టీఆర్‌కు ఉన్నదనుకోవచ్చు మనం. హ్మ్. అంటే ఇప్పుడు 'దేవరా' మూవీ ఎలా ఉంటదని మీరు ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? డెఫినెట్‌గా ఒక 'ట్రిపుల్ ఆర్' తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా అయితది. నెక్స్ట్ లెవెల్‌కు ఎళ్ళే ఛాన్స్ అయితే అంటే ఉంటది. 'ట్రిపులర్' అది బ్రేక్ చేస్తదంటారా? డెఫినెట్‌గా బ్రేక్ చేస్తది. 100% బ్రేక్ చేస్తది 'ట్రిపుల్ ఆర్'ని. మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం ఎన్టీఆర్ అన్న మూవీస్‌లో మరి? అంటే ఎన్టీఆర్ సినిమాలు ఏదైనా ఎన్టీఆర్ కనపడితే యాక్టింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ సినిమా ఫెయిల్ అయినా లేకపోతే హ్మ్. పాస్ అయినా లేకపోతే ఎట్లున్నా గానీ ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్ అయితే మనం ఆ సినిమాకు స్టోరీకి సంబంధం లేకుండా చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ అన్న కోసం వెళ్ళిపోవచ్చు అంటున్నారా? డెఫినెట్‌గా చూడొచ్చు. ఒక యాక్టర్‌గా ఒక పర్ఫెక్ట్ యాక్టర్‌ని చూడాలంటే సినిమా థియేటర్‌కెళ్ళైతే ఎన్టీఆర్ సినిమా చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి మరి? అంటే యాక్టింగా? డాన్సా? ఫైటింగా? అన్నీ డాన్సు, యాక్టింగు హ్మ్. లేకపోతే డైలాగ్ డెలివరీ హ్మ్. మల్టీ టాలెంటెడ్ లేకపోతే ఆయన పాడే సాంగ్స్ అయినా కావచ్చు. హ్మ్. మనం అంతకుముందు ఒక సినిమాలో పాడిండు కదా! 'జనతా గ్యారేజ్‌లోన' ఆ! 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 యాజ్ ఏ సింగర్‌గా కూడా చాలా ప్రొఫెషనల్ సింగర్ లెక్కనే ఉంటాడు. హ్మ్. ఆల్ రౌండర్ అనుకోవచ్చు. అంటే 'జాన్వీ కపూర్' ఉంది కదా! ఈ మూవీకి హీరోయిన్‌గా. ఎలా ఉంటదనుకుంటున్నారు పేరు? డెఫినెట్‌గా ఎవరున్నా బానే ఉంటది. 'జాన్వీ కపూర్' అంటే శ్రీదేవి గారి శ్రీదేవి గారి కూతురు కదా! కూతురు కాబట్టి కొంచెం మళ్ళీ ఒక తెలుగుదనం ఉంటదనుకోవచ్చు. బాలీవుడ్‌లో గూడా. అది కొంచెం బాలీవుడ్‌లో కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటది 'జాన్వీ కపూర్'.